వీర చంద్రహాస అంటే ఏంటి సార్ ఈ సినిమా? అంటే కన్నడలో 100 రోజులు ఆడి సెన్సేషనల్ హిట్ అయింది. ఎందుకు తెలుగులో ఎందుకు ఎంత లేట్గా తీసుకొస్తున్నారు? మీ మీద పెద్ద కంప్లైంట్ ఇది. సో మీరు చాలా లేట్ చేశారు మా తెలుగు తీసుకురావడానికి. ఎందుకు జరిగింది? యాక్చువల్లీ మనకే ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్. ఎందుకంటే యక్షగానాన్ని ఒక 10x10 ఆర్ 15x15 ప్లేస్లో చూశారు. యాక్చువల్లీ దాన్ని మన చిన్న వయసులోనే మనం చూసాం. యాక్చువల్లీ ఆయన యక్షగానంలో చెప్పే డైలాగ్లో మన విజువలైజేషన్ వచ్చింది. సో రాజు అంతా ఇలా ఉంటాడు, ఓకే ఆస్థానం ఇలా ఉంటుంది అని. సో ఇదన్నీ ఇమాజినేషన్లో ఉంది. ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే బాగుంటుంది అని ఒక 12 years బ్యాక్ ఒక డ్రీమ్. సో ట్రై చేశాను, ఆ టైంలో అవ్వలేదు. సో దాని తర్వాత నా మ్యూజిక్ జర్నీ ఉంది కదా, నా మ్యూజిక్ జర్నీకి 99.9% ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్. నేను యక్షగాన రాత్రి నిద్రలో ఉన్న కూడా గాలిలో పాట వచ్చేది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ లైక్ మా మైండ్లో.